నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. రాజన్న సిరిసిల్ల జిల్లా పరిహారపుత్ర అయ్యప్ప దేవాలయంలో 27వ మహాపడి పూజ. మండల ప్రజలు అయ్యప్ప స్వాములు విచ్చేసి విజయవంతం చేయాలని పిలుపు. బెతిస్తా పెంతకోస్తు ప్రార్థన మందిరంలో ముందస్తుగా క్రిస్మస్ సెలబ్రేషన్. కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసిన పాస్టర్ దియమ్మ. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో ఘనంగా శ్రీ వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు. నేడు స్వామివారు వరాహ అవతారంలో భక్తులకు అనుగ్రహం. కర్నూలు జిల్లా ఊరుకొండ మండల కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి వీరస్వామి మాదిగ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మల్లు రవి మహాత్మా గాంధీ స్ఫూర్తి అవార్డు అందుకున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఇలాంటి ఎన్నో అవార్డులు మల్లు రవి అందుకోవాలని ఆకాంక్షిస్తూ వీరస్వామి మాదిగ తన సంతోషాన్ని వ్యక్తపరిచారు. ఊరుకొండ మండల వాసైన వీరస్వామి చేతుల మీదుగా మల్లు రవికి అవార్డు ప్రదానం చేయటం తనకు సంతోషం కలిగించిందన్నారు. మహాత్మా గాంధీ స్ఫూర్తి అవార్డు గ్రహీత మా ప్రియతమ నేత దళిత ముద్దుబిడ్డ డాక్టర్ మల్లు రవి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. తాను కాంగ్రెస్ పార్టీ తానంటూ తన జీవితం మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి అంకితభావంతో పనిచేసి వివాదాలకు దూరంగా ఉంటూ గత 10 సంవత్సరాల నుండి ప్రభుత్వం అధికారం లేకున్నా కూడా ఎంతో స్నేహంతో ఓపికతో పార్టీని ముందుకు నడిపి ఇవాళ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చిన మా ప్రియతమ నాయకుడు డాక్టర్ మల్లు రవి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా అత్యున్నతమైన పదవులను పొందాలని మేము కోరుకుంటున్నాము. అభినందనలతో బి వీరస్వామి మాదిగ, నాగర్ కర్నూలు జిల్లా అధికార ప్రతినిధి. రాజన్న సిరిసిల్ల జిల్లా ముసాబాదు మండల కేంద్రంలోని హరిహరపుత్ర అయ్యప్ప దేవాలయము ధర్మశాస్త్ర నగర్లో శాంతి స్వరూపుడు రాజుగురుస్వామి ఆధ్వర్యంలో ఈ నెల 27న జరిపే మహాపడి పూజ కరపత్రాలు ఎంపీపీ శరత్రావు ఆవిష్కరించారు. అయ్యప్ప స్వామి సన్నిధానంలో ఈ నెల 27న కన్నుల పండుగగా జరిగే అయ్యప్ప మహాపడి పూజ కార్యక్రమానికి మండల ప్రజలు వివిధ జిల్లాల అయ్యప్ప స్వాములు విచ్చేసి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపకులు రాజు గురుస్వామి, ఎంపీపీ జనగామ శరత్రావు, జితేందర్ రావు, అక్కరాజు శ్రీనివాస్, రవీందర్ గౌడ్, యాదగిరి గౌడ్, రాజేశం, ఎల్లం అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు. స్వామి దైవమే గురుస్వామి గల ప్రియనే మందిర నివాసపడి పూజ సేవి గురువే స్వామి దైవమే సన్నిధానమే స్వామి స్వామి శరణం అయ్యప్ప శరణం భగవాన్ శరణం భగవతి శరణం స్వామి అయ్యప్ప శరణమప్ప వరణమప్ప వందనమప్ప మా గురుదేవా రాజు గురుదేవా స్వామి అప్ప శరణమప్ప స్వామి స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం భగవాన్ శరణం భగవతి శరణం దేవి శరణం దేవాన్ శరణం దేవి శరణం. స్వామి శరణం రాజగురుస్వామి గల దైవమే శరణమయ్యప్ప. ఈ నెల 27 నాడు
ముస్తాబాద్ ధర్మశాస్త్ర నగర్ అయ్యప్ప ఆలయంలో ప్రతి సంవత్సరం కందుల పండుగగా జరిగే అయ్యప్ప మహాపడి పూజ కార్యక్రమం కలదు. ఈసారి విశేషం ఏంటంటే ఈసారి మా సన్నిధానం గురుస్వామి చీడి జితేంద్రరావు గారి యొక్క 18వ గురుస్వామి గారి యొక్క మహా పడి పూజ కలదు. అలాగనే చాలా బ్రహ్మాండంగా 25 నాడు కూడా శృంగేరి పీఠం నుంచి వేలేటి సిద్ధిరామ శర్మ గారు కూడా వస్తారు. గురుస్వామి గారు సంకల్పించుకున్నారు లక్ష కుంకుమార్చన పూజ. మహిళలు తప్పకుండా పెద్ద ఎత్తున మండలంలో రావాలి. ప్రతి సంవత్సరం కూడా ముస్తాబాద్లో ఈ ప్రాంతంలోనే చుట్టుపక్కల సిరిసిల్ల జిల్లా కానీ కామారెడ్డి జిల్లా కానీ ఈ ప్రాంతంలో దుబ్బాక్ కానీ సిద్దిపేట కానీ ఈ ప్రాంతంలోనే ముస్తాబాద్ అయ్యప్ప అంటే సాక్షాత్తు శబరిమల నుంచి వచ్చి కొలువైన అయ్యప్ప. ఇక్కడ దేవుని రూపంలో రాజు గురుస్వామి గారు ఉన్నారు. ఇక్కడ విశేషం ఏంటంటే ఈ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఈసారి దాదాపు 1000 మంది మాలలు ఇలా గురుస్వామి చేతుల మీద చేసుకున్నారు. ఇక్కడ చాలా సంతోషం. ఇలా అయ్యప్ప నామస్మరణతోటి ముస్తాబాద్ పూర్వ వీధుల గుండా కూడా ఆ రోజు మారుమవుతుంది. కాబట్టి ముస్తాబాద్ పట్టణంలోని ప్రజలందరూ మండలంలోని ప్రజలందరూ కూడా పెద్ద సంఖ్యలో ఎప్పుడు వస్తారు, తప్పకుండా కూడా ఈసారి ఇంకా ఎక్కువ మంది వచ్చేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పోతుగల్లు గ్రామంలో బెతెస్తా పెంతెకోస్తు ప్రార్థన మందిరంలో ముందస్తుగా క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. పాస్టర్ దియమ్మ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలకు గ్రామ సర్పంచ్ తన్నీరు గౌతమ్రావు, ఉప సర్పంచ్ మంజులా రమేష్ పాల్గొని కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ తన్నీరు గౌతమ్రావు మాట్లాడుతూ పోతుగల్ గ్రామం అన్ని మతాల వర్గాల ప్రజలు ఐక్యమత్యంతో ఉంటూ వారి యొక్క పండగలను స్నేహపూర్వక వాతావరణంలో జరుపుకుంటారని అన్నారు. గ్రామస్తులు పెద్దగా శ్రీనివాస్ గారు, మా ఉప సర్పంచ్ మంజులా రమేష్ గారు, మరియు సజ్జు, మరి మాచర్ల బాలయ్య గారు, మరి అదేవిధంగా ఈ కార్యక్రమం చేసినటువంటి పెద్దమల దుర్గయ్య గారు, మరి పెద్దమల పోషయ్య గారు, మరి అదేవిధంగా పెద్దమల మన సమ్మయ్య గారు, మరి ఇంకా పెద్దమల సోదరులందరికీ నా నమస్కారాలు తెలుపుతూ, మరి మీ అందరికీ తెలుసు మతాలు వేరైనా మనుషుల మందరము ఒకటే అన్న దాని ప్రకారమే మన గ్రామంలో ఏ మతం వారినైనా మనము దోషించడం కానీ మరి వేరే విధంగా చూచడం కానీ మన పోతుగల్ గ్రామంలో ఎప్పుడు కూడా లేదు, మరి ఇప్పుడు కూడా ఉండదు. మరి దేవుడు ఇప్పుడు యేసుక్రీస్తైనా మహమ్మదీయులైనా మరి హిందువులైనా అందరం ఒకటే. ఎవరా దేవునికి వాళ్ళు మొక్కుకుంటా వారి ధర్మం. అందుకని మనము కులాలు కానీ మతాలు కానీ అన్నీ విడిచి మన పోతుగల్ గ్రామంలో కలిసికట్టుగా ఉంటున్నాం. ఇప్పుడు కూడా అదే విధంగా ఉందాం. కానీ ముఖ్యంగా మీకు చెప్పేది ఏంటంటే పిల్లలందరినీ కూడా స్కూల్కి తోలి చదువు నేర్చుకున్న నాడే మీరు ఏ మతంలో ఏ దానిలో ఉన్నా కానీ మన కుటుంబ వ్యవస్థ మారుతుంది. అందుకని పిల్లలందరినీ కూడా తప్పకుండా స్కూల్కి తోలుతారని ఆశిస్తున్నాను. మరి మీకు మీరు ఒక రూమ్ కిరాయి తీసుకుంటా అన్నారు, దాన్ని తీసుకున్నారు, దానికి మీకు ఎలాంటి అభ్యంతరం లేదు. మీరు అందరూ కూడా కలిసికట్టుగా మనకు ఉండే ఒక 30-40 ఇండ్లు ఉన్నాయి పెద్ద మన వాళ్ళవి. మరి ఇంట్లో మీరు మంచుకో దిక్కు పోతుంటే మేము కూడా ఎవరు మేము చేయలేని పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు ఇదివరకు మీకు కమ్యూనిటీ హాల్ కావాలంటే కూడా దుర్గయ్య గారు అడగగానే కమ్యూనిటీ హాల్ కూడా కట్టించడం జరిగింది. మరి ఆనాడు పెద్దమ్మల వాళ్ళకి రోడ్డు లేకుంటే రోడ్ వేయడం జరిగింది. నీళ్లు కానీ ఏది కానీ అన్ని వసతులు సీసీ రోడ్లు అన్నీ కూడా కంప్లీట్ చేసినాం. ఇప్పుడు మీరు క్రిస్టియన్ వాళ్ళ ప్రార్థనా మందిరం కట్టుకుంటే కూడా మా గ్రామస్తులందరినీ కూర్చునబెట్టి అందరం కలిసి మాట్లాడుకొని ఒప్పించిన బాధ్యత మా అందరి పైన ఉంటుంది, మా పెద్దల పైన. అందుకని ముందుగా మీరు కలిసికట్టుగా ఉండినాడే. భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో శ్రీ వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలలో స్వామివారు రోజుకొక అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. 3వ రోజు అయిన నేడు స్వామివారు వరాహ అవతారంలో భక్తులను అనుగ్రహిస్తున్నారు. ప్రధాన ఆలయంలో ఉన్న స్వామివారిని బేడ మండపం వద్దకు తీసుకువచ్చి ప్రత్యేక పూజలు చేసి అర్చకులు మహానివేదన అనంతరము బజారు సేవకు తీసుకెళ్లనున్నారు. ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 22న గోదావరి నదిలో తెప్పోత్సవ వేడుక, 23న శ్రీ వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనం వేడుకలు జరగనున్నాయి.
వివిధ అవతారాల్లో దర్శనమిస్తున్న స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున ఆలయం వద్దకు కదలి వస్తున్నారు. వేములవాడ పట్టణంలో అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఆవోపా వేములవాడ యూనిట్ ఆయనకు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు సేవలు మరువలేనివని, వారు చేసిన త్యాగాలను గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ ఇలాంటి మహనీయుల స్ఫూర్తితో ముందుకు సాగాలన్నారు. అదేవిధంగా ఆవోపా వేములవాడ యూనిట్ ఆహ్వానం మేరకు విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన సభ్యులకు, వైశ్య ప్రముఖులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా ఆవోపా వేములవాడ యూనిట్ పక్షాన మరియు వైద్య సంఘ ప్రముఖుల సమక్షంలో పట ఇక్కడ చిక్కపల్లి రోడ్లో ఉన్నటువంటి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పట పట్టణ ప్రముఖులు, ఆవోపా సభ్యులు పాల్గొనేటువంటి వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి మన వైశ్యకుల బాంధవుడైనటువంటి పొట్టి శ్రీరాములు గారు ఆ రోజు మద్రాసు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని విడిపించడానికై 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి 1956 సంవత్సరంలో పట మొట్టమొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా మన రాష్ట్రం ఆవిర్భవించడానికి కారణమైనారు. వారికి ఈ సందర్భంగా ఆవోపా మరియు వైద్య సంఘం అందరి పక్షాన మేము నివాళులు అర్పించుకుంటున్నాం. పొట్టి శ్రీరాములు శ్రీరాములు. ఈరోజు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా తెలంగాణ చౌక్లోని పొట్టి శ్రీరాములు విగ్రహానికి ఆవోపా పక్షాన పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అమరజీవి పొట్టి శ్రీరాములు గారు మరి తెలుగు ప్రజల కొరకు ప్రత్యేకంగా రాష్ట్రం కావాలని పోరాడి 58 రోజులు అమర నిరాదీక్ష చేసి మన కొరకు తన ప్రాణాలను త్యాగం చేసినారు. మరి అట్టి మహనీయునికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా కార్యక్రమాన్ని నిర్వహించాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. మరి ఏదైతే మహాత్మా గాంధీ తర్వాత మహాత్మా గాంధీ అంతటి మహాపురుషుడు మరి హరిజనోద్ధరణకు కూడా పాటుపడింది. మరి ఇలాంటి మహాపురుషుల్ని ప్రభుత్వాలు మర్చిపోవడం బాధాకరం. కాబట్టి ఇక ముందైనా కూడా మరి పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి జయంతి కార్యక్రమాలను మరి ప్రభుత్వ పరంగా
చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. ఇక్కడికి వచ్చినటువంటి ఆవప సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అమరజీ పొట్టి శ్రీరాములు. మహితా ఇండియన్ గ్యాస్ సర్వీసెస్ ఆధ్వర్యంలో నూతనంగా వెలువడిన ఫైబర్ గ్యాస్ సిలిండర్ పై శుక్రవారం సూర్యాపేట వాణిజ్య భవన్ సెంటర్లో ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్యాస్ నిర్వాహకులు తోట శ్యాంప్రసాద్ మాట్లాడుతూ ఫైబర్ గ్యాస్ సిలిండర్ ప్రమాదాల నివారణకు ఎంతో తోడ్పడుతుందన్నారు. ఫైబర్ గ్యాస్ సిలిండర్లో గ్యాస్ ఎంత ఉన్నది ఎప్పటికప్పుడు తెలిసిపోతుందని, అంతేకాకుండా అపార్ట్మెంట్లలో వృద్ధులు, మహిళలు మోసేందుకు సులువుగా ఉంటుందని అన్నారు. పట్టణ ప్రజలు ఈ ఫైబర్ గ్యాస్ సిలిండర్ను ఉపయోగించుకునేందుకు సహకరించాలని కోరారు. శ్రీ సత్యసాయి జిల్లాలో కోటి విలువైన గంజాయిని పోలీసులు గుర్తించారు. కోడికొండ దగ్గర వాహన తనిఖీలు నిర్వహించారు. కంటైనర్లో గంజాయి తరలించేందుకు 4 వ్యక్తులు ప్రయత్నించారు. దీంతో వారిని అరెస్ట్ చేశారు. కోటి విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ నుంచి బెంగళూరుకి గంజాయిని తీసుకెళ్తున్నట్లు గుర్తించారు. అరెస్ట్ చేసిన నిందితుల నుంచి సమాచారం రాబడుతున్నారు. గంజాయి తరలింపు వెనుక ఎవరెవరున్నారనే దానిపై విచారణ చేస్తున్నారు. అందరికీ నమస్కారం. ఇవాళ హైదరాబాద్ నుంచి బెంగళూరుకు పోతున్న ఒక యూపీ రిజిస్ట్రేషన్ నంబర్ గల లారీని రాబడిన సమాచారం మేరకు మేము తిరుమతుల్ పోలీస్ లిమిట్స్లో నేషనల్ హైవే దగ్గర దాన్ని ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. సో అందులో చూసి మనము చెక్ చేస్తే దాదాపుగా 246 ప్యాకెట్లు గాంజా, మనకి టోటల్ 492 కేజెస్. అంటే ఈ గాంజా కన్సంప్షన్ చేసే మార్కెట్లో, ఇల్లీగల్ ట్రేడింగ్లో సుమారుగా 80 లక్షల నుంచి ₹1 కోటి దాకా దీని వాల్యూ ఉన్నది. సో ఇది దర్యాప్తుగా కొనసాగుతుంది. ఇది అక్కడ ఎవరు సప్లై చేశారు, ఎక్కడ నుంచి ఎవరు సప్లై చేశారు అనేది, ప్లస్ ఎవరికి వెళ్తుంది, అండ్ ఈ వెహికల్ ఓనర్ కావచ్చు, ఆర్డర్ ఎవరైతే మెయిన్ సప్లయర్స్, ఎవరైతే దీన్ని కొనుక్కొని సేల్ చేయాలనుకున్నారో వీళ్ళందరినీ కూడా దర్యాప్తులో భాగంగా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసి
వీరందరినీ కూడా ఈ కేసులో రిమాండ్కి పంపడం జరుగుతుంది. థ్యాంక్ యూ. 2024 ఎన్నికల్లో రాప్తాడు నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా మళ్లీ తానే పోటీ చేసి విజయం సాధిస్తానని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్నారు. పరిటాల కుటుంబము రాప్తాడులో పాసింగ్ క్లౌడ్స్ వచ్చి వెళ్లే మేఘాలు లాంటి వాళ్ళని అన్నారు. రాప్తాడు నియోజకవర్గ పరిధిలో 33 గ్రామాల్లో రోడ్డు నిర్మాణ పనులు వెంటనే చేపట్టాలని కరపత్రాలు పంపిణీ చేయబోతున్నామని చెప్పారు. రోడ్డు నిర్మాణ పనుల కాంట్రాక్టును పరిటాల సునీత కుటుంబీకులు దక్కించుకున్నారని, ఇన్నాళ్లకు రోడ్లు వేయడం లేదని ప్రశ్నించారు. రాప్తాడు నియోజకవర్గానికి పరిటాల కుటుంబం అవసరం లేదని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్నారు. అలా వచ్చి అలా వెళ్ళిపోయే మేఘాలు, పాసింగ్ క్లౌడ్స్లా అలా వచ్చి అలా వెళ్ళిపోయేటువంటి పరిటాల కుటుంబము ఈ మధ్య తమకు గ్యారంటీగా ఎక్కడ సీట్ వస్తుందో తెలియదు, కానీ బాబు రాజకీయ భవిష్యత్తు కూడా షూరిటీ లేదు, కానీ ఈ షూరిటీ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనే ప్రోగ్రాం పెట్టుకొని తిరుగుతూ ఉన్నారు. తిరుగుతూ రాప్తాడు ఎమ్మెల్యే చేతగానోడు, ప్రభుత్వం నుండి నిధులు తీసుకొని రాలేకపోతా ఉన్నాడు అని మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు రాప్తాడు నియోజకవర్గంలో దాదాపుగా 2,500 కోట్ల రూపాయలు వివిధ సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా పేదల ఖాతాల్లోకి నేరుగా జమ చేసిన ప్రభుత్వం మాది. మీ హయాంలో ఏదైతే పేరూరు డ్యాంకు నీళ్ళు ఇవ్వాలని మొదలుపెట్టినారో 803 కోట్ల కాంట్రాక్టు, దాంట్లో మీరు 20-30 కోట్ల రూపాయలు పన్నులు చేసి 40 కోట్లు 45 కోట్లు బిల్లులు తీసుకున్నారు. ఆ రోజుల్లో ఆ పనులు చేసిన దాంట్లో మీరు కూడా ఉన్నారు. మీరు తెచ్చినటువంటి మెగా కంపెనీనే, నేను తీసుకురాలే, చంద్రబాబు నాయుడు తీసుకొచ్చినటువంటి పరిటాల సునీత తెచ్చినటువంటి మెగా ఇంజనీరింగ్ లిమిటెడ్ వాళ్ళు ఏదైతే జీడిపల్లి అప్పర్ పెన్నా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము కాంట్రాక్ట్లు తీసుకున్నారో వాళ్ళకు సంబంధించి ₹1 పెండింగ్ లేకుండా పేమెంట్ ఇప్పించాం. ₹1 పెండింగ్ లేకుండా పేమెంట్ ఇప్పించాం మీరు తీసుకొచ్చిన కాంట్రాక్టర్లకి. 175 కోట్ల రూపాయల పేమెంట్ తీసుకున్న తర్వాత కూడా కాంట్రాక్టర్ హిడెన్ టర్నప్ మళ్ళీ వెనక్కి తిరిగి చూడడంలే. సో ఆ కాంట్రాక్టులోనే అదనంగా రిజర్వాయర్లను తీసుకొని వచ్చాం. తోపుదుర్తి, దేవరకొండ, ముట్టాల రిజర్వాయర్లను అదనంగా తీసుకొని వచ్చాం. పుట్టకనమస్తాని అయితే భూసేకరణ పేమెంట్ కూడా మీరు ₹1 కూడా రైతులకు ఇలే. మేము 3 నెలలకు డబ్బులు ఇస్తాము, 6 నెలలకు డబ్బులు ఇస్తాము, రైతులు మోసం చేసి మీరు కాలువలు దువ్వినారు. కాలువలు దువ్వి మీరు ఎలక్షన్లో ఓడిపోయినారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన యాక్ట్ 27/2023 చట్టాన్ని రద్దు చేయాలని చిత్తూరు కుప్పంలో న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు. అంబేద్కర్ విగ్రహం నుంచి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వరకు ర్యాలీ చేశారు. సబ్ రిజిస్ట్రార్ తహసీల్దార్కి వినతి పత్రం అందించారు. ప్రజలు న్యాయ నిపుణులతో సంప్రదించకుండా, ప్రజాభిప్రాయాన్ని సేకరించకుండా చట్టాన్ని ఎలా తీసుకొచ్చారని లాయర్లు ప్రశ్నించారు. ఏపీ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ని రద్దు చేయాలి, ప్రజా వ్యతిరేక చట్టాన్ని రద్దు చేయాలి, రైతుల్ని కాపాడాలి, రైతు హక్కుల్ని కాపాడాలి, రైతు భూమి హక్కుల్ని కాపాడాలి, ల్యాండ్ టైటిల్ యాక్ట్ ని వెంటనే రద్దు చేయాలి, ల్యాండ్ టైటిల్ యాక్ట్ ని వెంటనే రద్దు చేయాలి, ల్యాండ్ టైటిల్ యాక్ట్ ని వెంటనే రద్దు చేయాలి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటారని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ తెలిపారు. చెరుకుపల్లి పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ
రేపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జిగా వేరొకరిని నియమించడం పట్ల కొంత అసంతృప్తికి లోనైన మాట వాస్తవమే అన్నారు. అయినప్పటికీ పార్టీ నిర్ణయమే తనకు శిరోధార్యమన్నారు. ఎవరికి టికెట్ కేటాయించినా పార్టీ కోసం పనిచేస్తానని తెలిపారు. సంవత్సరాలు వెళ్ళిపోయినాయి, నెలలు అయిపోయింది, నెలల నుంచి రోజుల్లో పడ్డాయి ఎన్నికల వాతావరణం. సహజంగా ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయం కొంచెం వేడెక్కటం, పాలక పక్షాలు ప్రతిపక్షాలు ఎవరికి అనువైన పద్ధతిలో వాళ్ళ నిర్ణయాలు తీసుకోవటం, దానికి అనుగుణంగా కొంత చర్చా కార్యక్రమాలు జరగటం అనేటువంటి సర్వసాధారణం ఈ రాజకీయ వ్యవస్థలో, ప్రజాస్వామ్య వ్యవస్థలో. అలాంటి పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి జాతీయ స్థాయిలోనే ఏ ముఖ్యమంత్రి కూడా చేపట్టలేనటువంటి అనేక రకాలైన సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజల యొక్క ఆర్థిక స్థితిగతుల్లో మార్పు తీసుకురావాలనేటువంటి ఒక ఆలోచనతోటి ఆయన పరిపాలన కొనసాగిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. సహజంగా ఇలాంటి పరిస్థితుల్లో మన ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన ఏదైతే ఉందో 175కి 175 స్థానాలు సాధించాలని చెప్పి ఆయన ఏదైతే ఆశిస్తున్నారో ఆ దిశగా అడుగులు ముందుకు వేయటానికి మరి పోటీ చేసేటువంటి అభ్యర్థుల యొక్క జయాపజయాల మీద ఆలోచన చేసి ఆ దిశగా కొన్ని నిర్ణయాలు తీసుకోవటం అనేటువంటిది సర్వసాధారణం. సహజంగా గ్రాఫ్ సరిగా లేదు అనుకున్నప్పుడు ఆ అభ్యర్థిని మార్చాలని ఆలోచన చేయటం లేదు, కొన్ని ప్రత్యేకమైన కారణాల వల్ల మరి కొన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు కూడాను అలాంటి సందర్భాల్లో కూడాను మరి వారి యొక్క నాయకుల యొక్క ఆలోచన మేరకు కొన్ని నిర్ణయాలు తీసుకుని మార్పులు చేయాలని చేయటం సహజంగా సర్వసాధారణంగా జరుగుతుంటాయి. దీన్ని తప్పనిసరిగా పార్టీకి విధేయులుగా ఉన్నటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరైనప్పుడు కూడాను స్వాగతించవలసిందే. నాయకత్వం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని ధిక్కరించేటటువంటి ఆలోచన కానీ దాన్ని భిన్నంగా మాట్లాడేటువంటి పరిస్థితులను కానీ ఎట్టి పరిస్థితులు కూడా పార్టీ కింద స్థాయి నాయకత్వం కానీ పై స్థాయి నాయకత్వం కానీ క్షమించేటటువంటి పరిస్థితులు లేవు, క్షమించరాదు. అంటే ప్రతి వ్యక్తికి 100 మంది ఉంటే 100 మందికి అనుకూలమైన నిర్ణయం తీసుకోవాలంటే ఎవరో తీసుకోలేరు. కొన్ని సందర్భాల్లో నాయకత్వాలు తీసుకునే నిర్ణయాల్లో కొన్ని లోటుపాట్లు కొన్ని పొరపాట్లు ఉండొచ్చు. ఏదన్నప్పుడు కూడాను క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ నాయకులుగా కార్యకర్తలుగా అధినాయకుని యొక్క నిర్ణయానికి కట్టుబడి ఆ దిశగా అడుగులు ముందుకు వేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో మరి కారణాలు ఏమన్నప్పుడు కూడాను రేపల్లి నియోజకవర్గానికి సంబంధించి మరి గత కొంతకాలం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాజన్న సిరిసిల్ల జిల్లా పరిహారపుత్ర అయ్యప్ప దేవాలయంలో 27వ మహాపడి పూజ. మండల ప్రజలు అయ్యప్ప స్వాములు విచ్చేసి విజయవంతం చేయాలని పిలుపు. బెతెస్తా పెంతెకోస్తు ప్రార్థనా మందిరంలో ముందస్తుగా క్రిస్మస్ సెలబ్రేషన్. కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసిన పాస్టర్ దియమ్మ. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో ఘనంగా శ్రీ వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు. నేడు స్వామివారు వరాహ అవతారంలో భక్తులకు అనుగ్రహం. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.